ఇతని మీద మర్డర్ ఆరోపణ వచ్చింది, అనిల్ అనే వ్యక్తిని చంపేశారు కదా అని. ఏమి చెప్పాలి? లేదంటే నేను చంపలేదు అసలు, అట్లా నేను అనాలి కాదు. అయితే ఏంటి, నేను దేవుని సేవ చేస్తున్నాను కదా, నేను 1500 సంఘాలు కట్టి ఎంతోమందిని రక్షణలోకి తీసుకొస్తున్నా కదా అంటున్నాడు. ఏంటి అని అన్నాడు వీడియోలో. నేను అవి బయట పెట్టాలి, కొంచెం గ్యాప్ వచ్చింది, బయట పెట్టాలి. ఇట్లా అసలు డేరా బాబాని మించినటువంటి క్రిమినల్ అతని ఈ రంజిత్ తోఫిర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తే వీటి దగ్గర ఎంతమంది బాధింపబడ్డారు, అసలు వీడు చర్చి పేరుతో యేసు పేరుతో వచ్చే ఆడపిల్లల్ని ఏ విధంగా వీడు చేశాడు, అన్ని నిజాలు బయటకు వస్తాయి. కాకపోతే ఏంటంటే వీడు నా మీద అయితే 15 లక్షలు ఖర్చు పెట్టి 15 లక్షలు మమ్మల్ని నా మీద ఎఫ్ఐఆర్ కేసు చేయించాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేనే ఉన్నాం, నా మీద కేసు అయింది అనుకోండి, ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, పోలీస్ స్టేషన్ నాకు ఫోన్ వస్తుంది, నేను వెళ్ళకపోతే నా తప్పు, బాబు ఇట్లా నీ మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అంటే నేను వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు కూడా పెనుగంచిప్రోల్లో ఒక పాస్టర్ నా మీద కంప్లైంట్ ఇచ్చాడు, అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఓన్లీ కంప్లైంట్ ఇచ్చాడు. సరే సార్ అని చెప్పేసి నేను సిస్టమ్ని నేను గౌరవిస్తా. అప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నా కూడా లీవ్ పెట్టుకొని నేను ఒక 5-6 మంది తీసుకొని నేను వెళ్ళా పోలీస్ స్టేషన్కి. సో నా మీద వచ్చిన కంప్లైంట్ ఏంది చూశాను, మాట్లాడాను, అయిపోయింది.